వెల్కమ్ టు 1 న్యూస్. నేను సాయి. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉత్సాహంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహం ప్రధానిలో ఈసారి కనిపించింది. చమత్కారాలు, సెటర్లతో తనదైన మార్కు చూపించారు ప్రధాని. అంతేకాదు రాజకీయ మిత్రుల ఇళ్లకు కూడా వెళ్లి కార్యకర్తలను, మద్దతుదారులను మరింత ఉత్సాహాన్ని పెంచారు. ప్రధాని మోదీ మాటలతో మత్తెక్కించడం, పర్యటనలో తనదైన మార్కు చూపించడం ఆయన తర్వాతే ఎవరైనా. ప్రాంతం ఏదైనా అక్కడ భౌగోళిక అంశాలను ప్రస్తావించి స్థానిక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దానికి తోడు ఆయన చేసే పొలిటికల్ కామెంట్స్ కూడా కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రత్యర్థుల్లో అయోమయం పెంచుతాయి. ప్రధాని మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్లో గెలిచిన ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. అందుకే సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో గెలుపు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ బెంగాల్లో ఓడిపోయింది మాత్రం రాజకీయ పార్టీ కాదని అన్నారు. టీఎంసీ పార్టీని రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో పోల్చారు ఆయన. బెంగాల్లో అవినీతి కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించాలని చెప్పారు. తెలంగాణలో కూడా బెంగాల్ తరహా ఆశీర్వాదం కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఫలితంపై ప్రపంచమంతా చర్చ జరిగిందని గుర్తు చేశారు. నిజానికి ప్రధాని చెప్పింది కూడా వాస్తవమే. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినందుకు అగ్రరాజ్యం ప్రెసిడెంట్ శుభాకాంక్షలు తెలపడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపునకు ప్రధాని మోడీని ప్రెసిడెంట్ ట్రంప్ అభినందించారు. ఈ విషయాన్ని ప్యారెడ్ గ్రౌండ్ నుంచి మోడీ గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం బెంగాల్లో 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని, కానీ ఈ రోజు 200 మందికి పైగా ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ప్రధాని. బీజేపీకి తొలినాళ్లలో 2 ఎంపీలు ఉండేవారని, అందులో ఒక ఎంపీ తెలంగాణ నుంచి గెలిచారని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయమేమీ కాదని మోడీ అభిప్రాయం. అవసరమైతే ప్రతిసారి బీజేపీకి తెలంగాణ అండగా ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్ టార్గెట్ను రీచ్ అయ్యామని, ఇక నెక్స్ట్ తెలంగాణ లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ఎక్కడికైనా ఒక పర్యటనకు వెళ్తే అక్కడ ఆయన మార్కు చూపిస్తారు. ఈసారి హైదరాబాద్లోని సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. మొదట పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని ఆయన్ని పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ని కలవడంతో జనసేన కార్యకర్తలకు మరింత దగ్గరయ్యారు ప్రధాని. ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. గంటకు పైగా అక్కడ చంద్రబాబు లోకేష్తో మాట్లాడారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కూడా మోడీ స్థానాన్ని బలపరుచుకున్నారు.